హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది పనిచేసే ఫంక్షన్ హాల్. ఇదైతే డెకరేషన్ వాళ్ళు సెల్ఫీ బూత్ పెట్టారు. యాజ్ ఏంటంటే గ్రీన్ 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 కలిసి వచ్చింది. గ్రీన్ 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 ఇది న్యాచురల్ ప్లాస్టిక్ అనేది మీరు కామెంట్లో పెట్టండి, నేను తర్వాత చెప్తా. ఇదైతే చక్కగా ఇలా మంచి షీట్లా తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలాంటిది ఇది. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇప్పుడు బర్త్డే ఈవెంట్ ఇవాళ. రాజుగారు వచ్చేస్తాడు. ఇది ఎంట్రన్స్, హాల్కి ఎంట్రన్స్. రాజు లేకు ఫ్రెండ్స్, రెడ్ మ్యాట్ అంటారు, ఎంట్రన్స్ మ్యాట్ ఇది. అలాగే మా మ్యాట్ పాత అయిపోయినాయి, మళ్ళీ ఇవాళ గ్రీన్ కలర్ వేసాము, వేరే డిజైన్. ముందు ఓల్డ్ అలా ఉండేది, ఇది అలా డిజైన్ మ్యాట్ ఇచ్చారు. కష్టపడతా ఉన్నారు. పక్క మొహం చూపించరా, ఇలా ఎంట్రన్స్ కాబట్టి ఇలా బెలూన్స్. ఇది బర్త్డే పార్టీ కాబట్టి మొత్తం బెలూన్స్తో అరేంజ్ చేశారు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది వస్తారు కదా, పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని బెలూన్స్తో అరేంజ్ చేశారు. మా బెలూన్స్ అంతా ఎంత చక్కగా టక్ 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 లాడించింది మా హీరో. చూసారా ఎలా ఇచ్చారా చక్కగా, ఇలా చిన్న చిన్న అన్ని కింద నుంచి పెడుతుంది ఒకటి. ఇదంతా ఎంట్రన్స్ అనమాట, రాయల్ ఎంట్రీ. మా డెకరేషన్ హీరో జోసఫ్ గారు, నారాయణ గార్డెన్ మేనేజర్, సూపర్వైజర్, ఆల్ బుకింగ్స్, మ్యారేజ్, పని అయిపోయిన తర్వాత ఇలా నవ్వుతాడు, పని అవ్వకపోతే మాత్రం సీరియస్గా తాట తీస్తాడు. ఓకే, నెక్స్ట్ జోసఫ్ సైలెంట్ గా డీల్ చేస్తాడు. ఇది ఒకసారి బ్యాక్ తిరిగినా చూడు, ఎంత చక్కగా క్రమబద్ధంగా లైన్గా. ఈ సోఫాస్ కుర్చీలు అన్నీ ఇలా చక్కగా లైన్గా పెడతాం. నెక్స్ట్ క్రౌడ్ని బట్టి కుర్చీ. నెక్స్ట్ డీజే. మధ్య మధ్యలో రాజుగాడు ఇలా వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు జనాల్ని, బోర్ కొట్టు. ఆయన స్టేజ్ ఎక్కిస్తాయి చూరా. అట్రా రావండి మళ్ళీ ఆయన ఇదిగో మన డీజే హీరో రెడ్ అన్న. ఇలాంటి 4 సెట్లు ఉన్నాయి, కానీ అలా సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ శ్రీకాంత్ హాయ్ చెప్పు రెడ్ అన్న, హాయ్ చెప్పు. హాయ్. ఇదిగో ఈ పెయింట్స్ చూడు, ఇక్కడ ఖాళీగా ఉంది బ్యాక్ డ్రాప్. సరే మా ఓనర్ గారు చెప్తే ఆయన చక్కగా పెయింటింగ్స్ హ్యాండ్తో వేసినవి అవి 3 తీసుకొచ్చి ఇచ్చారు. మా డెకరేషన్ హీరోస్
ఇంతవరకు మొత్తం ఇన్పుట్ అంతా చేసి చక్కగా రిలాక్స్ కూర్చున్నారు. మొత్తం రెడీ అయిపోయిందని చూపిస్తున్నాము. అది రెడీ అవుతుంటే లేదంటే చాలా కష్టం ఉంది ఇక్కడ. ఇంకా మొహం దాసుకుందాం. ఓకే, ఇవాళ బర్త్డే బాబు వల్ల తాతాజీ. ఇది డైనింగ్. ముందు చూసిందేమో హాలు, ఫంక్షన్ హాలు, అంటే మనకి బర్త్డేస్ కానీ మ్యారేజెస్ కానీ ముందు జరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్కి వస్తే మొత్తం డైనింగ్ అనమాట. ఎంతమంది వచ్చినా సమాధానం చెప్తారు, అంత క్రౌడ్ పట్టింది అనమాట. అంత పెద్ద డైనింగ్. మొత్తం డైనింగ్, హ్యాండ్ వాష్, అలాగే డైనింగ్. మొత్తం ఎంతమంది వచ్చినా సమాధానం చెప్పారు. చక్కగా ఇది రన్నింగ్ పబ్లిక్, 2000 మంది అయినా నో ప్రాబ్లం. ఒకేసారి 300-400, 500 మంది లోపు ఒకేసారి నుంచి తినొచ్చు. ఇది బఫే కాబట్టి. నెక్స్ట్ ఇక బఫే సిస్టమ్ కాబట్టి ఇక్కడ మనకి క్యారెట్స్, నిమ్మకాయ ముక్కలు, ఆనియన్స్ అన్నీ ఈ బారు చేస్తాయి. ఆ బారు ఏంటంటే మొత్తం ఇస్టాక్లు అనమాట. మొత్తం ఇలా స్టెప్పులుగా పేర్చి పెడతారు. టిష్యూ పేపర్తో కలిపి పెడతారనమాట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఒక ఇస్టాక్ తీసుకుని వెళ్ళిపోతారనమాట. ఇది మొత్తం ఈ గేట్ దానికి యూజ్ చేస్తుంది. లక్ష్మి మొత్తం 365 డేస్ ఇక్కడే ఉంటుంది. లక్ష్మీ ప్రేమ్జీ ఇక్కడే ఉంటారు. మొత్తం క్లీనింగ్ అంతా లక్ష్మీ ప్రేమ్జీ వాళ్ళే మొత్తం చూసుకుంటారు. ఈ కార్నర్ మొత్తం వాటరు, స్వీటు, ఐస్ క్రీము ఈ కార్నర్లో పెడతారు. ఈ టేబుల్స్ అవే. అక్కడున్న టేబుల్ మీద వాటర్ క్యాన్లు పెడతారు. ఇక్కడున్న టేబుల్స్ మీద స్వీట్ ఉంటే స్వీటు, ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ మొత్తం ఇక్కడ టేబుల్స్ వేసి ఈ కార్నర్లో పెట్టుకుంటారు. ఏది ఎక్కడ పెట్టాలో ఆ కార్నర్ అలా సెట్ చేసేస్తారనమాట. ఏది మారదు. ఇక్కడ టేబుల్స్ వేస్తారు. ఇక్కడ వెజ్ పెడితే అంటే నాన్ వెజ్ పెడతారు. కూరగాయలు కటింగ్ సెక్షన్, మిక్సీ, ఇక్కడ రోటీ సెక్షన్. చూడండి ఇక్కడ రుమాల్ రోటీకి పెట్టినారు. సరే. మటన్ బిర్యానీకి ఆనియన్ రెడీ. दूर भाई मटन बिरयानी को डालेगा दूर भाई. ठीक है, इधर ఆనియన్ చక్కగా బిర్యానీకి ఆయిల్లో ఫ్రై చేశారు. నెక్స్ట్ మటన్ చక్క బిర్యానీ కంటే ఈ పీసు కట్ చేసుకోవాలి. 50 గ్రామ్స్ అన్నమాట, 40 నుంచి 50 గ్రామ్స్. అలాగే చికెన్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మటన్ బిర్యానీకి మొత్తం అంతా మ్యారినేట్ చేసి పెట్టారు. ఎన్ని కేజీలు ఉండిద్దండి? ఎన్ని కేజీలు? 15 కేజీలు. 15 కేజీలు మటన్ బిర్యానీ. మొత్తం ముక్కలన్నీ మ్యారినేట్ చేసి పెట్టారు. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పెట్టారు. ప్రాసెస్ మొత్తం పెడతారు మటన్ బిర్యానీకి. చూడండి మటన్ బిర్యానీ హండీ కూడా పెట్టారు. స్వీటా? ఏం స్వీట్ చేస్తున్నారు?
వీడియో తీస్తున్నా. బాగున్నా. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. ఏమి చేయట్లా, వీడియో తీస్తున్నా ప్రస్తుతానికి. మీరే వచ్చారా? ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారా? ఓకే. చిన్న ఆయన. రోటీ చేయడానికి మొత్తం పిండి మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నారు చక్కగా. కాసేపట్లో రెడీ చేస్తారు. ఓకే ఓకే, టీకే టీకే టీకే. మొత్తం రుమాల్ రోటీకి సిద్ధం చేస్తున్నారు. మొత్తం పిండి గిండి అంతా. ఎంజీ అయిపోయిందా? కామ్ హో గయా? ఇది మొత్తం వాష్ ఏరియా. మనకి హాల్కి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడే పేరుస్తాం అన్నమాట. ఆల్రెడీ చాలా సామాన్లు తీసేస్తారు, ఎందుకంటే వంట స్టార్ట్ చేశారు కదా. ఆ వంటకి కొన్ని సామాన్లు తీశారు. తర్వాత వంట చేసిన తర్వాత మళ్ళీ వేరేగా పాత్రలోకి తీస్తారనమాట. అవన్నీ శుభ్రంగా నీట్గా కడిగి ఒక పక్కన పెట్టేసేసుకున్నారు. ఈ మొత్తం మళ్ళీ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసేసి మళ్ళీ యాస్టీస్గా ఇక్కడ పేర్ చేసేస్తారు. మొత్తం ఇదంతా ఫుల్ అయిపోతా ఉంది. తలమార్లో ఒక ఇంచు కూడా ఖాళీ ఉండదు మొత్తం. మనోళ్ళు కష్టపడిపోయి కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఇగో ఇక్కడ మెట్ల మీద కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటారు. మరి అక్కలందరూ ఇదేమో డస్ట్బిన్. మొత్తం భోజనాలు అయిపోయిన తర్వాత డస్ట్ మొత్తం ఈ కుండీలో వేసేస్తారు. నెక్స్ట్ డే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అదే రోజు వసంతాలు పూసే నేటి రోజు, వసంతాలు పూసే నేటి రోజు, కుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోనే ముంగిటలో నిలిచిన రోజు. పిల్లలందరూ ఫాస్ట్గా రావాలి. మన కేక్ అవుట్ వచ్చేయద్దు, కేక్ అవుట్ వచ్చేయద్దు, మన క్యాంప్
హ్యాపీ అండి బాయ్స్ ఇక్కడ గర్ల్స్ అక్కడ పిల్లలు హ్యాపీ బర్త్డే సాంగ్ మరొకరు బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యాపీ బర్త్డే సాంగ్ హ్యాపీ బర్త్డే విరాజ్ అని ఎవరు చెప్తారు ఏం అడ్డలేదు పిల్లలందరూ హాయ్ చెప్పండి హాయ్ రెండు చేతులు లేదండి హ్యాపీ బర్త్డే విరాజ్ అందరూ రెండు చేతులు ఎత్తాలి పిల్లలందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యాపీ బర్త్డే విరాజ్ కొంచెం గ్యాప్ ఇవ్వండి కొంచెం గ్యాప్ ఇవ్వండి కేక్ పంపించేస్తారా ప్యాక్కి? మటన్ మరాగ్ రెండు మూడు గంటలు మరిగిస్తే కానీ అలా వస్తుంది. ఓకే. ఉంటుందంతా మటన్ మరా రెడీ. మటన్ బిర్యానీ నూర్ భాయ్ 4 గంటలకు వచ్చాడు. 3 గంటలకల్లా మొత్తం ఐటమ్స్ అన్ని ఎలా ఉందిరా? బిర్యానీ దమ్కి చికెనా? రనే రాలేదా? తినేద్దామా? ఏం తెచ్చుకున్నారు? మటన్ మరాక్. దాంట్లో వేసుకుంటే కాట ఉడిద్ది, కాలిద్ది. సూపర్. మటన్ని 4 గంటలు మనకు పెడతానే ఉంటారు. మటన్ మరాక్ టేస్ట్ బాగుందా? ఎక్సలెంట్గా ఉందా?
ఉడికిందా చక్కగా? లేత మువ్వలాగా ఉడికిపోతుంది మొత్తం. నోట్లో నరాలు నాట్యం చేస్తున్నాయా? ఏంటి అవ్వలేదా ఇంకా తింటాం? అయిపోయింది, భోజనం అయిపోయింది. ఓకే. లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఐస్ క్రీమ్లోకి వచ్చేసేస్తాను. ఆ, ఇప్పుడైతే మా వారు వర్క్ చేసిన ప్లేస్ చూపించేస్తాను, ఫంక్షన్ హాల్ చూపించేసాను. వారు ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారు, అసలు అదేంటిది అన్నారుగా, అందుకే వాళ్ళు మొత్తం చూపించావు ఇక. ఇంకా చిన్న ఫంక్షన్ హాల్ ఉంది. ఓకే, తర్వాత అది ఓకే. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.